హలో వియర్స్, వెల్కమ్ టు నాగటాక్స్. భారతదేశంలో మారుమోగుతున్న పేరు పవన్ కళ్యాణ్. దేశ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనం సృష్టించాడు పవన్ కళ్యాణ్. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడడానికి కారణమయ్యాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రావడానికి కూడా తను ఒక కారణమయ్యాడు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారే పవన్ కళ్యాణ్ కాదు, తనొక తుఫాన్ అంటూ ప్రశంసించారు. సాక్షాత్ ఒక పార్లమెంట్లోనే పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ అంటూ ప్రశంసించారు. అయితే 2014 నుంచి ఇప్పటివరకు తన జర్నీ చూస్తే ఎన్నో మాటలు పడ్డాడు, మానసిక క్షోభ అనుభవించాడు, వ్యక్తిగతమైన దాడులు. మాట్లాడితే ప్రతి కార్యకర్త, అంటే అధికారంలో ఉన్న ఒక పార్టీ కార్యకర్తలు అసలు ఎలాంటి మాటలు మాట్లాడంటే అరేయ్ తురేయ్ వాడు వీడు అంటే లకారాలు లాంటి భాష యూజ్ చేసి తనని సోషల్ మీడియాలో తిడుతుంటే పవన్ కళ్యాణ్ అసలు సినిమా ఇండస్ట్రీలో తనొక టాప్ హీరో, అలాంటి పొజిషన్ వదులుకొని అనవసరంగా రాజకీయాలకు ఎందుకు వచ్చాడు అని ప్రతి ఒక్క అభిమాని బాధపడ్డాడు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తిడుతుంటే, అంటే అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ లకారం భాష యూజ్ చేస్తున్నప్పుడు వాడు వీడు అని వ్యక్తిగత భాష మాట్లాడుతూ అదేవిధంగా తన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు అసలు రాజకీయాల్లోకి వచ్చాడు, అంత బిందాస్ లైఫ్ని వదులుకొని ఇలాంటి మాటలు పడడం అవసరమా, ఇలాంటి మాటలు పడుతూ ఈ రాజకీయాల్లో ఉండడం అవసరమని ప్రతి ఒక్క సగటు అభిమాని అనుకున్నారు. కానీ తన లక్ష్యం వేరు. తను మొదటి నుంచి సమాజం గురించి ఆలోచించాడు కాబట్టి రాజకీయమే తనకి సరైన వేదికగా తను భావించాడు. అందుకే నేను పార్టీ పెట్టాల్సి వచ్చిందని మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ తన జర్నీ చూస్తే కనుక తనని మానసికంగా హింసించారు. అదేవిధంగా తన ఆర్థిక మూలాల్ని దెబ్బ కొట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. తాను సినిమాల ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఆ డబ్బు ద్వారానే సమాజానికి సేవ చేస్తూ తాను బ్రతుకుతూ నడుస్తున్న సమయంలో సినిమా టికెట్ల ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ సినిమాలకి టికెట్ రేట్లు తగ్గించి మరీ తన ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూశారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ, అంటే అసలు భరించలేని బూతులు అప్పుడు అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తిడుతున్న బూతులు చూసి అసలు పవన్ కళ్యాణ్ని ఇంత దారుణంగా మాట్లాడుతున్నారా అంటూ సగటు అభిమాని ఎంతో బాధపడ్డాడు. కానీ అవన్నిటిని తట్టుకొని దూషణలు కానీ లేకపోతే తన వ్యక్తిగత జీవితాన్ని తిడుతున్నప్పుడు కానీ తన భార్య పిల్లల్ని కూడా సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి తిడుతున్నప్పుడు కూడా ఇన్ని బాధలతో తట్టుకొని 2024లో ఒక బలమైన కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి, అదేవిధంగా తాను పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుపొంది, అదేవిధంగా 2 ఎంపీ స్థానాల్లో గెలుపొంది ఔరాన్ని పెంచుకున్నాడు. ఒక గెలుపు కోసం ఎంత ఓపిక పట్టాడో, ఒక గెలుపు కోసం ఎంత సహనంగా ఎదుర్కోవాలో అంత సహనంగా నిలబడ్డాడు. అదేవిధంగా స్ట్రాటజీ పరంగా ఒక వ్యూహం ఏ విధంగా వేయాలి, ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు తను ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలో ప్రతి ఒక్క దాని మీద వర్క్ చేస్తారు. అయితే రాజకీయాల ముఖ్యంగా నిలబడాలంటే వ్యూహం ముఖ్యం. ఆ వ్యూహం పవన్ కళ్యాణ్ 2024లో తన వ్యూహాన్ని చూపించాడు. అదేవిధంగా కూటమి ఏర్పడడానికి, కూటమికి ఈరోజు దాదాపు బలమైన సీట్లు రావడానికి, అధికారంలో పార్టీ చిత్తుగా ఓడిపోవడానికి తన వ్యూహం ఫలించింది. రాజకీయంలో వ్యూహం లేకుండా ముందుకు సాగడం చాలా కష్టమైన పని. సో అది చేసి చూపించాడు పవన్ కళ్యాణ్. అదేవిధంగా తన జీవితం చూస్తే కనుక సినిమాలో తను ఒక టాప్ హీరో, కోరుకున్నంత డబ్బు, విలాసవంతమైన జీవితం, స్టార్డమ్ ఇవన్నీ వదులుకొని రాజకీయాల్లో కూడా తన ఒక స్టార్డమ్గా ప్రూవ్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఈ సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చింది కాదు. దాదాపు 10 సంవత్సరాల పోరాటం, 10 సంవత్సరాలు కూడా ఏ ఒక్క సీట్ లేకుండా రాజకీయాల్లో నిలబడడం. అంటే వేరే పార్టీలు చూస్తే కనుక 10 సంవత్సరాలు ఏ ఒక్క సీట్ లేకుండా రాజకీయాలు నిలబడడం చాలా కష్టమైన పని. అదేవిధంగా ఆర్థికంగా తను సినిమాలో నటిస్తూ పార్టీకి ఫండ్ ఇస్తూ, అదేవిధంగా ప్రభుత్వం తను ఇబ్బంది పెడుతున్నా కూడా ఎక్కడ తగ్గకుండా ముందుకు పోరాడాడు. అయితే తనకు బలం ఎక్కడ ఉంది, బలహీనత ఎక్కడ ఉంది, తనకు ఎక్కడ ఓట్లు వస్తాయి, అంటే ఓట్లు నిజంగా పడతాయా లేదా అన్నీ ఆలోచించుకొని తన ఎక్కడ పోటీ చేయాలో తను నిర్ణయం తీసుకొని అన్ని రకాలుగా ఆలోచించి ఈరోజు భారతదేశంలో పవన్ కళ్యాణ్ పేరు ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే నిజంగా తను పడ్డ కష్టానికి, తను పన్నిన వ్యూహానికైతే సరైన ఫలితం లభించింది.
మరి ముందు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కూడా అలాంటి ప్రభావాన్ని చూపిస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఎందుకంటే మిగతా పార్టీలాగా కానీ మిగతా రాజకీయాలు కానీ పవన్ కళ్యాణ్ ఆలోచించడని ఒక అభిప్రాయం. తను సినిమాలోకి తను రాజకీయాల్లో రానప్పుడే తన దగ్గర ఉన్న డబ్బుతోటి సమాజానికి ఏదో సేవ చేయాలని ఎంతో ప్రయత్నించేవాడు. తను 2019 నుంచి 24 వరకు ఏ ఒక్క సీట్ లేకున్నా కూడా తాను సంపాదించిన డబ్బుతోటి కౌలు రైతులకి హెల్ప్ చేశాడు. అదేవిధంగా చాలా సమయాల్లో తన పార్టీ కార్యకర్తలను ఆదుకున్నాడు. ఇన్సూరెన్స్ బేస్ మీద ఎవరైనా చనిపోయినప్పుడు పార్టీ తరపున ఇన్సూరెన్స్ ఇవ్వడం, సో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం, ఇలాంటి పనులు ఎన్నో చేశాడు. అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్లో తన ఒక పార్ట్ డిప్యూటీ సీఎం కాబోతున్న పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రజల కోసం ఆలోచిస్తారు. ప్రజల కోసం అయితే కష్టపడతాడు. ఆ మార్పు అయితే మనం ఖచ్చితంగా చూడబోతోనే అనుకోవచ్చు. ఎందుకంటే తను కేవలం అంటే తన ఆలోచన డబ్బులు సంపాదించాలనుకో, లేకపోతే రాజకీయాలు అంటే పేరు ఉంటుందన్న కాదు. సమాజానికి సేవ చేయాలి. తను గెలిచిన తర్వాత కూడా ఒక మాట చెప్పాడు. అదేంటంటే, గెలిచాక నాకు గర్వం రాలేదు, బాధ్యత భయం వస్తుంది. ప్రజలకి సేవ చేయాలన్న తపన, అదేవిధంగా బాధ్యత వస్తుందని ఒక మాట చెప్పాడు. సో ఈ మాటలను చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఒక విన్నర్కి ఉండాల్సిన లక్షణాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. ముందు ఇంకా మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.